జయించిన వారు అంటే మనస్సుని గెలిచిన వాళ్ళు జగజ్జీతులుగా అయిపోతారు అని అంటారు. కనుక మనసాస్థితిని చెక్ చేశారు. ఏం చూశారు? మనస్సుకి యజమానిగా ఈ మనస్సుని నడిపిస్తున్నారు. కానీ అప్పుడప్పుడు మనస్సు మిమ్మల్ని కూడా నడిపిస్తోంది. మనస్సు పరవశంగా కూడా చేస్తోంది. బాబ్దాదా చూశారు. మనస్సు ద్వారా యోగాన్ని జోడిస్తారు, కానీ మనసా స్థితి ఏకాగ్రంగా ఉండదు. యోగం చేస్తారు, 1 నిమిషం అట్లా 1 నిమిషం ఇట్లా ఏకాగ్రంగా ఒకే విషయం పైన ఆలోచన అనేది చేయాలి. అప్పుడే ఆ స్వరూపం యొక్క అనుభూతి కూడా కలుగుతుంది. వర్తమాన సమయంలో మనస్సు యొక్క ఏకాగ్రత అనేది ఏకరస స్థితిని అనుభవం చేయిస్తుంది. ఇప్పుడు రిజల్ట్లో ఏం చూశారంటే, మీరు మనస్సుని ఏకాగ్రం చేయాలని కోరుకుంటారు, కానీ మధ్యలో మనస్సు భ్రమిస్తోంది. ఏకాగ్రత శక్తి అవ్యక్త ఫరిస్తా స్థితిని సహజంగా అనుభవం చేయిస్తుంది. వ్యర్థ విషయాలలో కానీ, వ్యర్థ సంకల్పాలలో కానీ, వ్యర్థ వ్యవహారాలలో కానీ మనస్సు భ్రమిస్తూ ఉంటుంది. సంకల్పాల్లో, విషయాల్లో, వ్యవహారాల్లో తిరుగుతూ ఉంటుంది మనస్సు. కొంతమందికి శరీరంతో కూడా ఏకాగ్రంగా కూర్చునే అలవాటు ఉండదు. 1 గంట కూర్చోవాలనా అంటారు. కొంతమందికి 10 నిమిషాలు కూడా ఏకాగ్రంగా కూర్చోలేరు. కాళ్ళు చేతులు కదుపుతూనే ఉంటారు. అది బాబా అంటున్నారు. అలవాటు ఉండదు. కొంతమందికి ఉంటుంది. మనస్సు ఎక్కడ కావాలంటే అక్కడ, ఎలా కావాలంటే అలా, ఎంత సమయం కావాలంటే అంత సమయం ఏకాగ్రమైతే అప్పుడు మనస్సు మన వశంలో ఉంది అని అర్థం. మనస్సు పైన విజయాన్ని పొందినాను, మనస్సు మన వశంలో ఉంది అంటే దానికి గుర్తేమి అంటే, మనస్సు ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఎక్కడికి కావాలంటే అక్కడికి, ఎంత సమయం కావాలంటే అంత సమయం. అది ఇంపార్టెంట్. ఇది చెక్ చేసుకునే విషయం. బాబా అంటారు స్వతహాగానే, బాబా అంటారు ఏకాగ్రమైతే అప్పుడు మనస్సు వశంలో ఉందని అర్థం. ఏకాగ్రత శక్తి, అధికారి శక్తి సహజంగా నిర్విఘ్నంగా చేస్తాయి. మౌలిక స్థితి ఏకాగ్రత శక్తి, యుద్ధం చేసే పని ఉండదు. ఏకాగ్రత శక్తి ద్వారా స్వతహాగానే ఒక్క తండ్రి తప్ప మరెవ్వరూ లేరు అనే అనుభూతి అవుతుంది. స్వతహాగానే అనుభవం అవుతుంది. శ్రమ చేసే పని ఉండదు. ఏకాగ్రత శక్తి ద్వారా స్వతహాగానే ఏకరస ఫరిస్తా స్వరూపం యొక్క అనుభూతి అవుతుంది. బ్రహ్మా బాబా పైన ప్రేమ ఉంది కదా, బ్రహ్మా బాబా సమానంగా అవ్వడం అంటేనే ఫరిస్తాగా అవ్వడం.